ఈ వీడియో యాక్చువల్ నేను 4 or 4:30 మన కావ్యస్ మీడియాకి ఇవ్వాలి. బట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నా, వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో నేను వీడియో చివరిలో చెప్తా. ఇప్పుడైతే డైరెక్ట్ పాయింట్కి వెళ్తా. మొన్న జంతర్ మంతర్ వద్ద గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. నిరసనకారులు పోలీసుల మీదకి రాళ్ళు రువ్వుతున్నారు. అదే సమయంలో కొంతమంది పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఫేస్కు మాస్కులు వేసుకొని వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నారు. అదేంటి, పోలీసులు రాళ్ళు వేశారా? వేశారు. వాళ్ళు ఎవరు? టెర్రరిస్టులు. వీళ్ళంతా ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేట్ చేస్తున్నారంటే, వీళ్ళు గత కొద్ది నెలలుగా జైషే మహమ్మద్ ఉన్నది కదా, ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ది, వాళ్ళు మొత్తం 6 హ్యాండర్ల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి హమీమ్ మెండల్ అని చెప్పేసి ఒకడిని లైన్లో పెట్టి వాడితో ఇదంతా నడిపిస్తూ ఉన్నారు. వీడికి అర్పితా సర్కార్ అని చెప్పేసి ఒక అమ్మాయింది, గర్ల్ ఫ్రెండ్. 2 సంవత్సరాలుగా వీళ్ళు లవ్లో ఉన్నారు. బట్ ఆమెను కూడా గత 4 నెలలుగా ఈ ట్రాప్లోకి లాగేశాడు. ఆ పిల్ల చేత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకుని హనీ ట్రాప్ చేయాలి. ప్రేమేం కాదు, డైరెక్ట్ ఆపనే. లైక్ ఎలాగంటే, ఈమె అందాలు వలకబోస్తూ వాడిని ముగ్గులోకి దించేసి ఇక మొత్తం వీడియోలు ఫోటోలు మొత్తం షూట్ చేయాలి. ఆ తర్వాత ఇక వాడిని బ్లాక్మెయిల్ చేయాలి. ఇలా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టార్గెట్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు. ఆ డబ్బుని మరలా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకే ఉపయోగించాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఆ పిల్ల ఆల్రెడీ ఆ పనిలో బిజీగా ఉంది. ఈ మూమెంట్లో ఈ హమీమ్ మెండల్ గాడు దొరికాడు. ఎలా? పశ్చిమ బెంగాల్లో ఈ పూర్వ బర్ధమాన్ అని చెప్పేసి ఒక జిల్లా, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఒక సమాచారం అందింది. అందులో భాగంగా వాడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హమీమ్ మెండల్ గాడిని అదుపులోకి తీసుకున్నా తెలిసింది ఏంటంటే, వీడు మామూలుడు కాదురా బాబు, ఏకంగా జైషే మొహమ్మద్కి సంబంధించినటువంటి ట్రైన్డ్ టెర్రరిస్ట్ అని తెలిసింది. వీడు పాకిస్తాన్కి సంబంధించి భట్టి ముఠా అని చెప్పేసి, షహజాద్ భట్టి ముఠా అని చెప్పేసి ఒక గ్యాంగ్. వాడు వీడంతా పనిచేస్తూ ఉన్నాడు. అబీర్, జాట్ 333, ఉజైర్, రానా అండ్ హమీద్, ఈ హ్యాండ్లర్స్ పట్టుకొని వీళ్ళంతా కూడా జనాన్ని జాయిన్ చేయటం, వాళ్ళు తగ్గట్టు వాళ్ళు సూచనలు ఇస్తుంటే అవన్నీ ఇక్కడి నుంచి వీళ్ళు చేయడం అనమాట. ఇలా మొన్న జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పోలీస్ యూనిఫామ్లో ఉండి ఆల్రెడీ స్టూడెంట్స్ మీదకి రాళ్ళు వేశారు, పోలీసుల మీదకి రాళ్ళు వేశారు. ఇలా పోలీస్ యూనిఫామ్లో ఉండి మాస్కులు ధరించి, అప్పుడు స్టూడెంట్స్కి ఏంటి, పోలీసులు మన మీద రాళ్ళేస్తున్నారు, వాళ్ళు వదలవద్దురా అని. బట్ వీళ్ళు తప్పించుకుపోతారు. నిజమైన పోలీసులు వాళ్ళు నిజంగా ఘోరం కొట్టారు మొన్న అయితే. అండ్ చూసే వాళ్ళకి ఏంటి, చూసారా పోలీసులు విద్యార్థి మీద రాళ్ళు వేస్తున్నారు, కానీ వేస్తుంది ఎవరురా అంటే టెర్రరిస్టులు. వీళ్ళకి ఫండింగ్ అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది, పాకిస్తాన్ నుంచి కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది. ఇప్పుడు లెక్కలు మొత్తం బయటికి తీస్తున్నారు. ఆల్రెడీ వీడు అదుపులో ఉన్నాడు. ఆ అమ్మాయిని కూడా 13 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఇప్పుడు వీళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఇక వీడికి సంబంధించి క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే, వాడు అంతకుముందు బాగానే ఉండేవాడంట, తెలియగలడు, బాగా చదువుతాడంట వాడు, హమీమ్ అనేవాడు. మరి ఎలానో ఈ జైషే మహమ్మద్ వాళ్ళకి టార్గెట్, వాళ్ళ ట్రాప్లో పడ్డాడు. ఇక నెమ్మదిగా మొదలెట్టారు. మొత్తం ఎంతలా అంటే, భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ వాళ్ళనే చంపేంతగా. ఎంతగా అంటే, వాడి లవర్ వచ్చేసి హిందూ అయినా కానీ ఈ అర్పితని ఏకంగా ఈ జిహాదీ బ్యాచ్లోకి మార్చినంతగా. అసలు చూడండి, అసలు ఏమనాలి ఇంక వాళ్ళని. మొన్న ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చెయ్యకపోతే ఈ ముసుగులో, ఏది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ముసుగులో వీళ్ళు జాయిన్ అయిపోయి పార్లమెంట్ మీద దాడి చేయడానికి కుట్రపడినారు. అండ్ మానవ బాంబులతో ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, బయట ఉన్నటువంటి బ్యాచ్ కావచ్చు, ఎవరైతే వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ బ్యాచ్, వాళ్ళల్లో కొన్ని 100 మంది చంపడానికి రెడీ అయిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేసినట్టు ఇదే నేను మన కావ్యస్ మీడియాలో చెప్పుకున్నట్టున్నాం. ఇదంతా బీజేపీ అండ్ అమిత్ షా ట్రాప్ రా బాబు అని.
ఎప్పుడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఇది 3వసారి నీట్ పేపర్ లీక్ అవ్వటం. అన్నామలై బీజేపీని వీడు బయటికి వెళ్ళాడు కదా తమిళనాడు, అతను కూడా మన ఇదే అన్నాడు. అరే 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయితే ఏంటండి ఇది అని చెప్పేసి అన్నాడు. సో ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ రాజీనామా చేస్తానని చెప్పి ఉన్నాడు మన మేలోనే. కాదు నువ్వు ఆగని ఆపారంట. ఎందుకంటే ఈ మన జంతర్ మంతర్ దీక్ష చేస్తున్నప్పుడు ఒక ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఉమర్ ఖలీద్ గారి యొక్క బ్యాచ్ కావచ్చు, ఇప్పుడు ఎవడైతే మొన్న 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో మత ఘర్షణలు జరుగున్నాయి. పాపం మన ఐబీ ఆఫీసర్ ఘోరంగా చంపారు. వాళ్ళు హిందువా కాదా అని చెప్పేసి చెక్ చేసి మరీ చంపారు ఘోరంగా. పెహల్గాంలో టెర్రరిస్టులు చంపారు హిందువా కాదని. ఇక్కడ ఢిల్లీలో మన వాళ్ళే, మన ముస్లింలే మన హిందువుని హిందువా కాదని చెక్ చేసి మరి ఘోరంగా చంపి బాడీని ఈడ్చుకొని వెళ్ళి మురికాలలో వేశారు. ఏంటంటే ఆ మతోన్మాదం అలా వీడిని కూడా తయారు చేశారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎన్ని గొర్రెలకు పాల్పడారంటే ఊహకే అందటం లేదు. అది ఇక ముందుగానే సమాచారం వచ్చేసింది, పరిస్థితి చేయదట్టులాగా ఉంది, ఇక ఇప్పుడు ఆపేయాలి వాళ్ళది అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదే చేపించాడు. ఈ విషయం సోనం వాంగ్చు కూడా అర్థమైపోయి ముందుగా ఆ నిరాహార దీక్ష ఎండ్ చేశాడు. ఈ విషయం వాళ్ళ అతని భార్య గీతాంజలి మెచ్చుకోవాలి. ఆమె కూడా అర్థమైపోయింది మ్యాటర్ ఏంటో. అంటే సంఘ విద్రోహ శక్తులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులు ఆడున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన కూడా ఆల్మోస్ట్ వాళ్ళే. ఆమ్ ఆద్మీ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ ఇంకోటి లేదండి. వాడు ఎంత దుర్మార్గుడు అంటే మొన్న 2020 అల్లర్లలో చంపింది ఐబీ ఆఫీసర్ని ఆమ్ ఆద్మీ పార్టీ వాడు ఆ తర్వాత ఎంఐఎం పార్టీలో జాయిన్ అయ్యాడు. చెప్పాం కదండి, మత పిచ్చితో జనాలు ఎట్ట చస్తున్నారంటే అసలు వాడు తప్ప ఉప్పని అరే మన మతమా రైట్, ఇంకా వాడిని ఏం చేసినా వెనకేసుకొద్దాం. అలా ఉంది సిచ్యువేషను. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయింది. ఇక ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో మన ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయింది, దానికి బాధ్యత వస్తూ మంత్రి రాజీనామా చేయండి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి 14వ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి మొన్న ఏప్రిల్లోనూ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు. మొన్న రిజల్ట్ ఏది ఇచ్చున్నారు. తీరా చూస్తే మార్కులు ఎంత ఏంటనేది ప్రపంచంలో లేదు. తీరా క్రాస్ చెక్ చేస్తే సరిగా అసలు ఆన్సర్ చేయని వాళ్ళు పాస్ అనేది చూపిస్తుంది. ఇలా చెక్ చేస్తూ పోతే పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి రీసెర్చ్లో తెలిసింది. అప్పటికే ఇక హేమంత్ సోరెన్ గవర్నమెంట్ ఏం చేసింది, సిఐడి ఎంక్వైరీ చేసింది. అప్రాక్సిమేట్లీ మనకున్న సమాచారం మేరకు 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఎవరైతే చైర్మన్ ఉన్నారో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎల్ ఖయాంతే ఆల్రెడీ రాజీనామా చేశాడు. బట్ విద్యార్థులు అంతా ఏం చేస్తున్నారు, ఆజాదీ కాదు, మాతరం వందే మాతరం అంటూ చక్కగా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. ఏమని, ఈ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనేది ఒకటి, దీనికి బాధ్యులను వాళ్ళు ఎవరితో రిజైన్ చేయాలనేది ఒకటి. చక్కగా ఈ జార్ఖండ్ రాజధాని రాంచీలో జైపాల్ ముండా స్టేడియం అని ఉంటుంది. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే మన మీడియా కవరేజ్ లేదు, నానా హడాడు చేసినటువంటి ఈ సెక్యులర్లు లేరు, ఈ ఏమంటారు దాన్ని కాక్రోచ్ జనతా పార్టీ గ్యాంగ్ లేరు, ఎవరు లేరు. ఏంటంటే ఢిల్లీ వేదికగా చేస్తే బీజేపీకి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇండియా ప్రపంచం దృష్టిలో బ్యాడ్ అయిపోయింది, కాబట్టి చేసేసారు. అండ్ వాళ్ళకి ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పనికిమాల బ్యాచ్, ఇక రిమైనింగ్ వాళ్ళు మొత్తం తోడైపోయారు. బట్ ఇక జార్ఖండ్ చేస్తుంది ఎవరు, నిజమైనటువంటి విద్యార్థులు వీళ్ళతో సపోర్ట్ చేసి మనగా ఉపయోగం అని చెప్పేసి సైలెంట్ అయిపోయి బొద్దింకులండి. తెలుసుకోండి, ఇప్పుడు కానీ తెలుసుకోండి. నిజంగా దేశంలో అల్లరిని అరికట్టాలి అంటే సంఘ విద్రోహ శక్తులు ఏవే బయటకు వస్తే చూద్దామని అనుకున్నారు, చూశారు. ఇక పరిస్థితి చేయదాటిలా ఉందని అనుకున్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. అప్రాక్సిమేట్లీ 2800 మంది ఆల్రెడీ గతంలో కేసులు ఉన్నవాళ్ళు, రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నిరసనలో పాల్గొన్నవాళ్ళు. చూడండి, అసలు వాళ్ళలో ఈ హమీం గాడు, ఈ జైషా మహమ్మద్ గ్యాంగ్ అని కలిసినట్టయితే అసలు ఊహించినట్టుగా భయంకరమైంది నాకైతే మాత్రం. మొత్తాన్ని పెద్ద కుట్రని ఛేదించారు, ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు అనుకున్నారేంటి మొత్తం బయటపడాలి. అన్నింటికి మించి మన దేశంలోనే ఉన్నటువంటి మతోన్మాదులు, మన దేశంలో ఉన్నటువంటి జిహాదీలు, మన దేశంలో యాంటీ నేషనల్స్ మొత్తం బయటికి రావాలి, వచ్చి తీరుతారు. ఇక ఇందాక నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను చూసారు, అదేంటంటే బీహార్లో ఒక ప్లేస్ బంకీపూర్ అని చెప్పేసి నితిన్ నబీన్ అని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన 2025 నవంబర్ ఎన్నికలలో గెలిచాడు. మొన్న 2026 మార్చిలో ఆయన రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడయ్యాడు. కేంద్ర రాజ్యాలు చక్రం తిప్పుదామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. మధ్యప్రదేశ్లో ఒక స్థానం ఉప ఎన్నిక, గుజరాత్లో ఒక స్థానం ఉప ఎన్నిక. గుజరాత్ ఒక్క చోట మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలిచాడు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఈ బంకీపురం చూసారా, 1995 నుంచి బీజేపీ సిట్టింగ్ స్థానం అది, నితిన్ నబీన్ సిట్టింగ్ స్థానం అది.
పాట్నా ఉంది కదా, దానికి వెస్ట్ అన్నట్టుగా అంటారంటే ఆల్మోస్ట్ పాట్నాలో కలిసి ఉండిద్ది అది బంకీపూర్. జనస్వరాజ్ పార్టీ అధినేత అండి ప్రశాంత్ కిషోర్, అతను గెలిచాడు. 10,000 ఓట్ల పైచుకు మెజారిటీతో గెలిచాడు బీజేపీ అభ్యర్థి నీరజ్ మీద. అంటే ఏంటన్నట్టు జనాల్లో మార్పు మొదలైంది. ఏ జనాల్లో అంటే విద్యార్థులు జనరేషన్ జెడ్లో. ఎందుకురా అంటే కేంద్రము దేశభక్తి అంటుంది, అందరూ ఓకే అంటున్నారు. బట్ ఇంటర్నల్గా దేశంలో అంతర్గతంగా అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవుతుంది బీజేపీ. అవునా కాదా మీరే చెక్ చేసుకోండి. ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నాడు. నాకు తెలిసి జనస్వరాజ్ పార్టీకి ఇక మంచి రోజులు మొదలైనట్టే. కనీసం అతనన్న ఈ జగన్ రిమైనింగ్ వాళ్ళకి వీళ్ళకి వెనకాల సపోర్ట్ చేసి వాళ్ళని అధికారం తెచ్చి కంపు చేసాడు. అట్ట వద్దు. ఆ జనస్వరాజ్ పార్టీ సైడ్ నుంచి అన్న దేశంలో ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేసే విధంగా మంచి వారిని ఎన్నికల్లో నిలబెడతాడని, ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ప్రకటిస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రశాంత్ కిషోర్కి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.